తిమ్మాపురం గ్రామంలో జనసేన నాయకుడు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో తిమ్మాపురం గ్రామం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో మరియు కొత్త హరిజనపేటల్లో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గ్రైండర్, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ విధంగా సంస్కృతి సంప్రదాయాలతో, ఆటపాటలతో, ముగ్గులతో ఎంతో ఆనందదాయకంగా మాదారపు తాతాజీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ అలరించిందని తెలిపారు. ఈ సందర్భంగా తాతాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత 3 రోజులుగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు పెట్టడం, అలాగే మన ఎస్ఐ గారు కూడా పాల్గొంచుకోవడం, మన పోలీసు, మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఈ సంవత్సరం ఎక్కడైనా సరే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని ప్రతి చోట కూడా ఇంట్లోంచి బయట యువతని అయ్యో మొబైల్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి, అంతే తప్ప శృతి మించి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈవేళ పాప ఏడుస్తుంటే మనకు అది ఓపుకుంటలే, పాప చేస్తే సెలబెట్టేస్తున్నాం. అది చాలా పెద్ద రాను చాలా ఇబ్బంది అయిపోతుంది, కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు అందుకని చెప్పి స్పోర్ట్స్, కబడ్డీ, క్రికెట్ ఇటువంటి అన్నింటినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మన జిల్లా ఆఫీసర్లు ఇద్దరు కూడా వాళ్ళ ఎమ్మెల్యేతో కింద ఆఫీసర్లందరికీ కూడా చెప్పారు. వారి యొక్క ప్రోత్సాహంతో అనేక చోట్ల గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే మంచి సంక్రాంతి చక్కగా తిమ్మాపురవాసి అందరూ కూడా సంక్రాంతి చక్కగా జరుపుకోవాలని, అలాగే ట్రెడిషనల్గా ఈ ముగ్గులు వేసినటువంటి వాళ్ళకి ఎవరో లేడీస్ జడ్జి ఉండే ఉంటారు, ప్రైజ్ ఇచ్చారు. అదే 2వ చోటుకి వెళ్ళారు జడ్జిలు. అట్లాగే పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే విధంగా తీసుకెళ్తారు తాతాజీ గారు కూడా. మొత్తం మా ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మేము అందరం కలుపుకోతున్నాం. కొంతమంది కలకపోతే మేము ఏం చేయలేము. మీకు కూడా ఏంటంటే మేము ఎంతలేదు ఎప్పుడు కూడా మీరు నేను ఒక్కడికన్నా చూస్తున్నాం, మీరు కూడా మిమ్మల్ని కూడా మా మనిషి కింద మేము చూస్తున్నాం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీతో నేను మాటలు తక్కువ, పని ఎక్కువ అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఏదో మేము చూడి చెప్పి నేను పని చేస్తానని చేస్తాను, నాకు లేదు నా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారు చెప్తాను, ఎమ్మెల్యే గారు చేస్తాను కలపడగా మీరు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ఇల్లు ఏదన్నా సరే ఇప్పుడు వచ్చిందని 5 ఏళ్ళు వస్తాం మా ఎమ్మెల్యే గారు. అందరూ మొత్తం మండలంతా ఒక ఇస్తూ నన్ను ఒక ఇచ్చిగా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చారంటే మీరంత గౌరవం నాకు ఏం చెప్తారు, అందరికీ చెప్తారు. ఎందుకంటే తాతాజీ అమ్మాయిలు మంచోడు, మీరు ఎవరైనా సరే నాకు ఇచ్చి వేయటు మీరందరూ నాకు ఇచ్చి ఎలా ఇస్తున్నారో తాతాజీ కూడా అలాగే ఇవ్వండి. చాలా మంది నూటంటే ఆలోచించాను, ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే చెప్పారు. ఏంటంటే నాకు అప్పుడే చెప్పుకుంటాం కాదు, మా ఎమ్మెల్యే గారు ఉండగా నాకు ఏమీ ఇబ్బంది లేదు, డౌట్ లేదు, ఏ లేదు.